గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను పండగకైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఆడైతే మా ఇంటి పక్కలోనే ఒక ఇంట్లో వచ్చేసి కుక్క అయితే ఈనిందండి. 9 పిల్లలు 10 పిల్లలు అయితే ఉంది. నా కొడుకు కుక్కలు అంటే చాలా ఇష్టం, కానీ మా హస్బెండ్ కుక్కలు అంటే ఎందుకో నచ్చదు. అతను ఇంకా అయితే ఒక 2 కుప్పిల్స్ అయితే ఎత్తుకొని వచ్చి వాటితో అయితే ఆడుకుంటున్నాడు. వాళ్ళ డాడీ అయితే వద్దు వద్దు అనేసి అయితే తిడుతున్నాడు. ఎందుకంటే అవి అంటే వాటిలో పేన్ల తర ఉన్నాయి, దానివల్ల వద్దు వద్దు అనేసి అయితే అంటున్నారు. ఎందుకో మా హస్బెండ్ కుక్కలు అంటే నచ్చదు, ఇప్పుడే కాదు చిన్నప్పటి ఇంకా కూడా నచ్చదు. మాకైతే కుక్కలు అంటే ఇష్టం. దానికే కొంచెం ఆడుకొని అని చెప్పేసి అయితే కుక్కలను అయితే తెచ్చుకొని ఆడుకుంటున్నాడు. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది వీడియో అని చెప్పేసి. దెన్ బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను పండగకైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఆడైతే మా ఇంటి పక్కలోనే ఒక ఇంట్లో వచ్చేసి కుక్క అయితే ఈనిందండి. 9 పిల్లలు 10 పిల్లలు అయితే ఉంది. నా కొడుకు కుక్కలు అంటే చాలా ఇష్టం, కానీ మా హస్బెండ్ కుక్కలు అంటే ఎందుకో నచ్చదు. అతను ఇంకా అయితే ఒక 2 కుప్పిల్స్ అయితే ఎత్తుకొని వచ్చి వాటితో అయితే ఆడుకుంటున్నాడు. వాళ్ళ డాడీ అయితే వద్దు వద్దు అనేసి అయితే తిడుతున్నాడు. ఎందుకంటే అవి అంటే వాటిలో పేన్ల తర ఉన్నాయి, దానివల్ల వద్దు వద్దు అనేసి అయితే అంటున్నారు. ఎందుకో మా హస్బెండ్ కుక్కలు అంటే నచ్చదు, ఇప్పుడే కాదు చిన్నప్పటి ఇంకా కూడా నచ్చదు. మాకైతే కుక్కలు అంటే ఇష్టం. దానికే కొంచెం ఆడుకొని అని చెప్పేసి అయితే కుక్కలను అయితే తెచ్చుకొని ఆడుకుంటున్నాడు. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది వీడియో అని చెప్పేసి. దెన్ బాయ్ బాయ్. కానీ ఒక విషయం ఏమంటే కుక్కకుండే విశ్వాసం మనుషులకైతే లేదండి. ఇప్పుడుండే కాలంలో కుక్కలకుండే విశ్వాసం మనుషులకు అస్సలు లేదు. ఇది మాత్రం నిజమండి. మీరేమంటారో దీని గురించి?